తుంగతీరంలో ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీ రాఘవేంద్ర స్వామి 353వ సప్త రాత్రోత్సవాలను విజయవంతం చేయాలని శ్రీమఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు పిలుపునిచ్చారు. బుధవారం శ్రీమఠంలో విలేకరులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 18 నుండి 24 వరకు జరిగే ఆరాధన ఉత్సవాలు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు. ఉత్సవాలలో భాగంగా మొదటి రోజున 18న గోపూజ అశ్వపూజలు చేసి ధ్వజారోహణతో ప్రారంభం కానున్నాయని అన్నారు. లక్ష్మీ పూజ, ధ్యాన పూజలు, యోగీంద్ర కళా మంటపాలతో జ్యోతిని వెలిగించి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. 19న శకటోత్సవం, రజత మండపోత్సవం, 20న పూర్వ ఆరాధన, 21న శ్రీ రాఘవేంద్ర స్వామి సచివ బృందావన ప్రవేశం చేసిన రోజు సందర్భంగా మధ్యారాధన వేడుకలు పురస్కరించుకుని శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష క్షీరాభిషేకం, ఫల పుష్పాభిషేకం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అనంతరం ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం వారు పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. 22వ తేదీన ఉత్తరార్ధన సందర్భంగా శ్రీమఠం దగ్గర నుంచి గ్రామ పురవీధిలో అశేష భక్తజనం మధ్య మహారథోత్సవం ఊరేగింపు ఉంటుందని తెలిపారు. సాయంత్రం మఠం బయట ఉన్నటువంటి యోగీంద్ర సభా మండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శన, సంగీత కార్యక్రమం, రాఘవేంద్రానుగ్రహ ప్రశస్తి, మఠం యొక్క ప్రతిష్ఠిత ప్రశస్తి అయినటువంటి రాఘవేంద్రానుగ్రహ ప్రశస్తి ఈ నెల పూర్వారాధన రోజు 20వ తారీఖు జరుగుతుంది. కర్ణాటకకు చెందినటువంటి ప్రసిద్ధ విద్యా సంస్థలు మరియు వైద్య సంస్థలైనటువంటి BJS దానికి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి ప్రకాశ స్వామీజీ గారికి మరియు మన రఘుపతి ఉపాధ్యాయ అయినటువంటి గొప్ప పండితులకు, అలాగే కాశీ బెనారస్ చెందినటువంటి బ్రజభూషణ ఓజా అనేటువంటి వ్యాకరణ పండితులకు, వారు విశ్వనాథ దేవాలయం యొక్క ట్రస్టీగా కూడా ఉన్నారు, వారికి రాఘవేంద్రానుగ్రహ ప్రశస్తి అనేటువంటిది జరుగుతుంది. వివిధ గ్రంథాల ఆవిష్కరణ మరియు వివిధ గణ్య వ్యక్తులకు సన్మాన కార్యక్రమాలు, అలాగే ఈ యొక్క మఠం ఖర్చులతో నిర్మించినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు మనం ఇనాగ్రేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఈరోజు రేపు మఠం వెనక భాగంలో నూతనంగా నిర్మించినటువంటి వివిధ పీఠాధిపతులు ఇక్కడ విచ్చేసినటువంటి అతిథ పీఠాధిపతులకు వసతికి అనుకూలంగా ఉండేటువంటి గురునివాస్ అనే పేరుతో బెంగళూరుకు చెందిన భక్తుల విరాళాలతో వారే నిర్మించినటువంటి ఈ భవనాన్ని ఈరోజు మరియు రేపు మనం ఉద్ఘాటిస్తున్నాం. అలాగే మఠం యొక్క శిలామంటపానికి సంబంధించినటువంటి బంగారు తొడుగులను చేశాము. అది ముందు భాగంలో, తూర్పు భాగంలో ఇప్పటికే అది పూర్ణమైంది. దాన్ని ఆరాధన పూర్వభాగంగా దాన్ని విడుదల చేస్తున్నాం. ఇంకా పని కూడా అలాగే కొనసాగుతూ ఉంది. ఇది భక్తులే స్వయిచ్ఛతో వారే చేయిస్తున్నటువంటి ఇది తొడుగులు, మఠంతో ఇది చేసేటువంటిది కాదు. అలాగే ఈ యొక్క కారిడార్ పొడిగింపు అనేటువంటిది చేసి తూర్పు భాగంలో ఆ షాపింగ్ కాంప్లెక్స్లో మనం ఇప్పటికే దాన్ని చేశాము. అది కూడా ఆరాధన పూర్వభాగంగా ఉద్ఘాటన అనేటువంటిది జరుగుతుంది. ఇక మంత్రాలయం ప్రధాన కూడలిలో రాఘవేంద్ర సర్కిల్ అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయం. అక్కడ నూతనంగా శిలామండపం మరియు అక్కడ ఇంకా సువ్యవస్థితంగా సర్కిల్ నిర్మించడం జరిగింది. దానికి బంగారు తాపినటువంటి గోపురాన్ని కూడా ఈరోజు రేపు లోపల దానికి అమర్చేటువంటి వ్యవస్థను చేస్తున్నాం. ఇది మఠం తరపున చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం. ఇదే కాకుండా భక్తుల రాకకు కొన్ని అదనపు మరుగుదొడ్లను కూడా ఇక్కడ మనం నిర్మించాం. తాత్కాలికంగా ఆరాధన కొరకు కొంత వందల సంఖ్యలో తాత్కాలిక మరుగుదొడ్ల స్థాపన అనేటువంటిది పరిమళ స్కూల్ ప్రాంతంలో, నదీ తీరంలో, అలాగే బస్టాండ్ దగ్గర ఇంకా కొన్ని చోట్ల చేస్తున్నాం. వాహనాల నిలుపుదలకు మన మఠానికి ఇప్పటికే చెందినటువంటి R&B కాంపౌండ్లో మరియు నదీ తీర ప్రాంతంలో, అలాగే మన హెలిప్యాడ్, పరిమళ స్కూల్ తదితర స్థలాల్లో వాహనాల నిలుపుదలకు మనం ఏర్పాట్లు చేశాము. ఇంకా శీఘ్ర దర్శనానికి వయోవృద్ధులకు, దివ్యాంగులకు శీఘ్ర దర్శన వ్యవస్థ అనేటువంటిది చేశాము.